అయిందండి. చెప్తానేమంటే స్వతంత్ర రాష్ట్రాలకే ఒక రకంగా బతికినాము, మన స్వతంత్రం వచ్చినాక ఒక రకంగా బతుకుతున్నాం. ఎలా అంటే కష్టం చేసుకుంటున్నాను బ్రహ్మాండంగా, మన బుక్కడి మనం ఏ భయం లేకుండా మనం శుభ్రంగా మా బుక్కడి మీద తిని బతుకుతున్నాం. ఈ స్వతంత్రం వచ్చిన కాంచి సంతోషంగా మేము ఉన్నాం. ఈ కేసీఆర్ వచ్చిన కానించి నాకు మంచిగా నెలకు 2016 వేస్తుండు. శుభ్రంగా అవి శుభ్రంగా భోంచేసి మా ముసలిది నేను మంచిగా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇంక చెప్పాలంటే ఎవరైనా ఆగం కాకుండా మంచిగా ప్రశాంతంగా అందరం సంతోషంగా ఓలకోలం హాయిబాయిగా మంచిగా బతకాలనేది నేను కోరుతున్నాను. 3 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు 75 సంవత్సరాలు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా దేశంలో. దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారా? ఒపీనియన్ అంటే ఏం లేదు, ఫస్ట్ సంవత్సరం అయితే కాదు ఇది వచ్చి, కానీ ఈసారి మాత్రం హడావిడి ఎక్కువ ఉంది. వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఈసారి చేసినంత ఒక కన్నుల పండగలాగా జరుపుకోవడం అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. మన పిఎం గారు మోడీ గారు చెప్పడం కానీ, ఇంటింటి పైన జెండా ఎగరవేయాలని ఆయన చెప్పడం కానీ, మన ఊర్లలో కూడా జెండాలు పంచడం కానీ కొంచెం గర్వించదగ్గ విషయం అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాలు అయింది కానీ వచ్చి ఇప్పటిదాకా ఎవరు ఉన్నా, ప్రధానమంత్రి ఎవరున్నా ఇంత మంచిగా జరిపించడం అనేది మనం చూడలేదు. ఇది కొంచెం హ్యాపీగా ఉన్న మూమెంట్ అని నాకైతే అనిపిస్తుంది. అంటే మనకి స్వాతంత్రం రాకముందుకు వచ్చినప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది? స్వాతంత్రం రాకముందంటే మనం ఒకరి చేతిలో ఏ విధంగా అయితే కీలు బొమ్మను కదా ఏ విధంగా అయితే ఆడిపిస్తారో అదేవిధంగా మనం ఆడి, మనం ఏదైతే తినాలన్నా తినకుండా, మనం మంచి బట్టలు వేసుకోకుండా, మనం ఏంటంటే ఒకరి కింద రిమోట్ లాగా ఉండేవాళ్ళమని మనం చెప్తాప్పుడు ఎంతోమంది చెప్తున్నప్పుడు మనమైతే వినడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా ఉందంటే మన రూల్స్ మనకంటూ మనం కొత్త బట్టలు వేసుకోగలుగుతున్నాం, ఆనందంగా మనం ఏదైతే తినాలనుకుంటున్నాం తింటున్నాం, సంపాదించుకుంటున్నాం. మన చేతులతో మనం ప్రజాస్వామ్య దేశంలో మనం ఎన్నుకున్న నాయకులతో పరిపాలింపబడుతున్నాం. కాబట్టి ఇంకా ఇంతకంటే మంచి రోజైతే ఉండదు. స్వాతంత్రం వచ్చినందుకు మనకు ఎందరో మహనీయులు వారి ప్రాణాలను కూడా త్యాగం చేసి మనకు స్వాతంత్రం తేవడం అనేది జరిగింది. ఆ జరిగినందుకే ఇప్పుడు ఇంత సంతోషంగా ఉండగలుగుతామని అయితే అర్థమవుతుంది. మన దేశంలో మన కోసం మనము ఇక్కడ స్వాతంత్రంగా బ్రతకడం కోసము ఇప్పుడు బార్డర్లో వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. సో దీని ద్వారా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? బార్డర్లో ఉండే వాళ్ళ గురించి మనం చెప్పడానికి మనం అర్హులం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను వారు వివాహం చేసుకున్న వారి భార్యలను కానీ వదిలేసి మన కోసం మనం 3 పూటలు అన్నం తింటున్నామంటే వాళ్ళు ఎండనక వాననక ఎన్నో కష్టాల ఒడిదుడుకులని ఎదుర్కొని వారు బార్డర్లో ఈరోజు ఆ విధంగా త్యాగాలు చేసి త్యాగమూర్తులు ఎందరో ప్రాణాల త్యాగమే మనం ఈ విధంగా ఉంటున్నాం. కాబట్టి మనం వారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. మన తల్లిదండ్రి తర్వాత దేవుడు గురువు తర్వాత వాళ్ళే అనే ఉద్దేశం అయితే మనకైతే ఉంది. దీని ద్వారా ఇప్పుడు 75 సెలబ్రేషన్స్ ద్వారా మీరు యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూత్కి ఎలా ఉండాలి, యూత్ ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? యూత్కి ఏం చెప్తామండి, మనం ఇతరులని ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మన దేశంలో స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఎవరిని భంగం కలిగించకుండా మన పనులలో మనం నిమగ్నమై మనకి కావాల్సింది మనం చేస్తే అది అన్నీ సవ్యంగా ఉంటాయి. ఎవరిని తప్పుదో పట్టించకుండా ఉండాలి. మెయిన్ యువత పైనే ఆధారపడి ఉంటుంది. రేపటి భావితరాలు మంచిగా ఉండాలంటే యువత పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు ఎలాంటి దురుద్దేశంతో కాకుండా ఇతరుల పట్ల మంచి ఉద్దేశంతో మెలిగితే అదే మనకి సాలింగ్. అదొకటే. అంటే దేశ భవిష్యత్తు అనేది యువత పైన ఆధారపడి ఉంటుంది అంటారు కదా. సో దాంట్లో రాజకీయంగా యువత ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నారు? రాజకీయంగా ఎలా ఉంటే బాగుంటుందంటే యువత అయితే చదువుకొనే ఉంటారు బాగానే. ఎవరిని వారి ఓటు హక్కుతోని ఎవరిని వాళ్ళు మనకి తగిన వాళ్ళు అని వారంతా వారు గుర్తించుకొని ఎవరు పనులు చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటే రాజకీయ పరంగా మంచుకుంటుంది. లేదు ఓటు హక్కుని అమ్మడి పోయి చేస్తే మళ్ళీ అప్పటి తరం వారు ఏ విధంగా ఉంటారో మనం కూడా అదే విధంగా అయిపోతాం. మనం కూడా చదువుకున్నటువంటి వాళ్ళలాగా తయారవుతాం. ఈ దేశ పౌరుడిగా నేను చాలా మంచిగా ఈ దేశంలో పుట్టినందుకే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న
కులాలు మతాలు ఏ దేశంలో ఉన్నారో, అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు కదా. ఈ భారతదేశం అంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే కులాలను ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? కులాల పట్ల అని కాదు, నేను ఏం చెప్తున్నా అంటే మన భారతదేశంలో ఉన్నన్ని విభిన్నమైన కులాలు మతాలు ఈ దేంట్లో ఉండవు. అట్లా అందరం కలిసిమెలిసి ఉంటాం కదా. ఈ పండగ రోజు కులాలు లేవు, మతాలు లేవు. ఒక హిందూ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ అందరూ వాళ్ళ కన్నుల విందుగా చేసుకునే పండగ ఏదంటే ఒక ఆగస్ట్ 15, ఒక జనవరి 26. ఇంకా ఇంతకంటే మంచి దినం ఏది ఉండదండి. అంటే ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు అంటే నాకు ఒక 25 ఇయర్స్ ఉండొచ్చు. నాకు తెలిసి నా ఏజ్లో 25 టైమ్సే, ఇప్పటికీ 25 టైమ్స్ చేసుకుంటున్నాను నేను. ఈ 25 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంటింటికి జెండా, నరేంద్ర మోడీ గారి వల్ల ఇంటింటికి జెండా అనే ప్రోగ్రాం వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి మాకైతే. ఇంకా చెప్పాలంటే స్వాతంత్రం అంటే రాకముందు వచ్చిన తర్వాత దాని గురించి నేనైతే మాట్లాడాలనుకుంటున్నా. ఖచ్చితంగా బానిసత్వం అనేది లేదండి. బానిసత్వం అనేది మన సంఖ్యలు అనేది తెగిపోయి కూడా 75 సంవత్సరాలు అవుతుంది. కానీ బట్ రాజకీయ పరంగా యువతలు కానీ చాలా దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయి. కానీ యువత ఓటింగ్ వేసే టైంలో మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని ఓటింగ్ వేయాలని అనుకుంటున్నా మేడం. నేను కూడా డిగ్రీ చేసిన తర్వాత ఆటో నడుపుకుంటున్నా. దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ యువత అయినా సరే అన్న ఒకసారి ఓటింగ్ వేసే ముందు ఆలోచించండి ఎవరికి వేయాలి, ఏం చేయాలి అనేది. ప్రతి ఒక్క నాయకులు మన తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ మన దేశం ముందరికి వెళ్ళాలంటే యువత మాత్రం ఒక పట్టుదలగా సాధించాలి ఖచ్చితంగా 100 to 100%. నేను రేపటి నాడు నేను అనుకోకుండా ఒక ఓటు వేస్ట్ చేసేసాను కాబట్టి నేను అంటున్నాను, ఆలోచించి నెక్స్ట్ ఓటింగ్ ఏదైనా ఉందంటే 75 సంవత్సరాల స్వాతంత్రంలో నాలాంటి యువకులు చాలామంది ఉన్నారు మేడం. మీరు గమనిస్తే కనుక ఒక్కసారి ఏ ఆటో వాళ్ళని చూడండి, ఈ సంవత్సరం అంటే ఈసారి ఉన్నంత యువత డ్రైవింగ్లో కానీ ఏ సంవత్సరం లేకుండే మేడం. మరి మీరు ఒక షార్ట్ వీడియో అయినా పెట్టండి, ఖచ్చితంగా 100 to 100% యువతనే ఎక్కువ ఉన్నారు ఆటో డ్రైవర్లో. మన హైదరాబాద్లో చుట్టూ చూసుకుంటే ఇంకా దేశంలో అంటే ఇంకా నేనైతే దాని గురించి మాట్లాడలేను మేము. కానీ ఇంటింటి జెండా మన నరేంద్ర మోడీ గారు చేసినందుకు తనకి హ్యాండ్స్ ఆఫ్ మేడం, హ్యాండ్స్ ఆఫ్ అంటున్నాను తనకి. అంటే యువత రాజకీయాలలోకి వస్తే బాగుంటుంది కదా. మరి అలాంటప్పుడు ఓటింగ్ మంచి నాయకుడిని ఎన్నుకునే బదులు యువతనే రాజకీయాలలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందడుగు వేయొచ్చు కదా. చాలా బెటర్ మేడం, ఆ పని చేయండి. ఫస్ట్ ఓటుకి నోటు అనకుండా ఫస్ట్ యువత బయటికి వచ్చేసి ఖచ్చితంగా 100 to 100 మీరు జెండా పట్టండి, మీ వెనకాల మేము ఉంటాం. 100 to 100% యువత అనేది మీ వెనకాల మేము ఉంటాం. మా లాంటి పరిస్థితి ఇంకా నెక్స్ట్ తరానికి రాకూడదు అని చెప్తే యువత మాత్రం ఖచ్చితంగా ముందల అడుగు వేయాలమ్మా. సో ఒక దేశ పౌరుడిగా మీరు భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నారు. చాలా చాలా అంటే చాలా గౌరవిస్తున్నా మేడం. ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. కానీ ఇప్పుడు సడన్గా ఒక స్త్రీని చూస్తే మేము అక్కనో చెల్లెనో అంటాము. వేరే దేశంలో అయితే వేరే రకంగా పిలుస్తారు కదా మేము. దీనివల్ల అంటే చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఈ దేశం అయితే పుట్టినందుకు అయితే మేమైతే ఆనందంగానే ఉన్నాం. అంటే మన కోసము మనం ఇక్కడ ప్రశాంతంగా బ్రతకడం కోసం బార్డర్లో మన కోసం ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ సెల్యూట్ మేడం. జవాన్లందరికీ సెల్యూట్ మేడం. వాళ్ళ కాళ్ళకి మనం రోజు దండం పెట్టినా వాళ్ళ కాళ్ళకి మనం రోజు దండం పెట్టినా తప్పు లేదండి. వాళ్ళకి మాత్రం సెల్యూట్, 100 to 100% సెల్యూట్. ఈరోజు నేను ఈ టైంలో ఎక్కడున్నానంటే తను ఎక్కడనో చలిలోనో ఎలాంటి పరిస్థితుల్లోనో, ఇప్పుడు తుఫాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ తుఫాన్లో తను ఉన్నా కానీ నిలబడే ఉన్నాడు జెండా పట్టుకొని. ఈరోజు ఇంకా సరే తుఫాన్ వచ్చినా సరే ఆ జెండాను నిలబెట్టుకొని తను ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు ఆటోలో ప్రశాంతంగా కూర్చున్నా మేడం. వాళ్ళకైతే ఒక సెల్యూట్. సో అలాగే మన కోసం మనం ప్రశాంతంగా తిని హాయిగా బ్రతకడానికి కిసాన్ కూడా అదే విధంగా కష్టపడుతున్నారు. సో రైతన్నకైతే దండాలు పెట్టాలమ్మా. రైతన్నకైతే దండం పెట్టాలి, రైతుకు కాపాడాలి ఫస్ట్. ఈ యువత అయితే నిర్ణయం తీసుకుంటాడో రైతుకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ యువత ముందరికి వస్తేనే రైతుకు ప్రాణం ఉంటుంది. మేము రైతు ఏ రోజు రాజు అవ్వట్లేదు, ఇంకా అవడు. రైతులాగానే మెలిగిపోతున్నాడు. కానీ రైతుకు మాత్రం నా దండాలు మేడం. ఓకే, సో మీరు అంటే మా V3 ఛానల్ ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా పబ్లిక్? మేడం పబ్లిక్ చేంజ్ అవ్వాలంటే ఓటింగ్ చేంజ్ అవ్వాలి మేడం. ఫస్ట్ రాజకీయం అయితేనే కానీ ఏ రాష్ట్రం కానీ, ఏ జిల్లా కానీ, ఏ గ్రామం కానీ చేంజ్ అవ్వదు. కానీ ఓటింగ్లోనే ఉంది. ఎవరైనా సరే ఆలోచించి గ్రామం నుండి స్టార్ట్ చేస్తే మనం ప్రధానమంత్రి వరకు ఓటింగ్ చూసే వేయాలి.
ఎవరికైతే వేయాలనుకుంటున్నామో వాళ్ళందరికీ చూసేయండి. నా సజెషన్ ఒకటే, ఓటింగ్ మేడం. ఓటింగ్ మన చేతిలో ఉన్న ఇప్పుడు ప్రజాస్వామ్యం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసింది మనకేంటి, ప్రజాస్వామ్యం చేశారు కాబట్టి 100% ఓటింగ్కి చాలా హక్కు ఉంది. నోటికి అమ్ముడుకుపోకూడదు, ఏ నోటు వద్దు మనకి. ఈసారి ఓటు మాత్రం చూసేయండి అని యువకులందరికీ చెప్తున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మా V3 ఛానల్ ద్వారా మీ అభిప్రాయం పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, మేము V3 ఛానల్ నుంచి వచ్చామండి. నమస్తే అమ్మా, నా పేరు కందాల రమేష్ రెడ్డి, ఇక్కడేనా సార్? ఎల్బీ నగర్. సార్, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఏ సంవత్సరంలో జరిగినంత సంతోషంగా ఒక పండగ వాతావరణం మన రాష్ట్రంలో నెలకొంది. దీని గురించి, మన దేశం గురించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ పార్టీ తరఫు నుంచి మీరేమైనా చెప్పగలుగుతున్నారా? అంటే ఇప్పుడు మామూలుగా అయితే గతంలో జెండా ఎగరేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా చాలా బ్రహ్మాండంగా మంచిగా చేస్తారు. ఉత్సవాలు గిత్సవాలు అన్నీ చాలా బలంగా చేస్తారు. అంటే దీంతో యువతలో ఏమైనా మార్పులు వచ్చే ఉద్దేశం ఉందా? యువత అంటే ఇప్పుడు 15 ఆగస్టు అంటే ఎవరైనా 10 to 11 లేకపోతే 12 వరకు ఉంటారు, పిల్లలైనా ఎవరైనా. ఇక ఆ తర్వాత ఎవరు ఉండలేరు కదా. ఇదైతేనేమో ఇప్పుడు ఈ టైం దాకా స్పెండ్ చేసారు. ఉత్సవాలు కమిటీలు అవన్నీ చేస్తారు అన్నట్టు మంచిగా. సో మీకు ఎలా ఉంది సార్? మంచిగా ఉంది. ఇప్పుడు దాంట్లోనే పాల్గొని వస్తున్నాం మేడం మేము. 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవునవునవును. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాము, పొద్దున 7 గంటలకు వెళ్ళాము, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. సో మీరేమన్నా యువతలో చెప్పదలుచుకుంటున్నారా సార్? మన దేశానికి యువత చేయాల్సిన ముఖ్యమైన పనులు, చేయాల్సిన మార్పులు, రాజకీయంగా యువతలో ఏమైనా మేల్కొల్పులు? రాజకీయం అంటే ఇవన్నీ వాళ్ళ లబ్ధి కోసం తప్ప ఓ పేదవాడికి అన్నం పెట్టేది లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫీజులు లేకుండా, డబ్బులు తీసుకోకుండా ఈ ఉచిత హాస్పిటల్, ఉచిత విద్య, నిర్బంధన ఇదంతా వస్తుంది. మామూలు పేదవాడు బతకడానికి చాలా కష్టం ఉంది. ఈ రాజకీయ నాయకులు అంతా దోపిడీ వ్యవస్థ. అదే సార్, రాజకీయంగా మారాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి? మనం చేయాలంటే మంచి క్యాండిడేట్ని ఎంచుకోవాలి. మనకేం కావాలి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది, అది వాళ్ళు మారరు. రాజకీయ నాయకులు అనేది మారరు. మనది ఓ పేదవాడికి ఒక పూట బువ్వ పెట్టినోడు ఆయన రేపు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనకేం చేస్తాడు, ఏం చేస్తాడని గ్యారంటీ ఉంది. వాళ్ళ ప్రలోభావాల కోసం మనం వాడుకుంటారు తప్ప వాళ్ళు ఏదో మనకి ఇది చేస్తారు అది చేస్తారు అనేది తప్పు ఆలోచన. అంటే అలాగే వదిలేయలేము కానీ అలాంటి వ్యక్తులు రావాలంటే చాలా కష్టం మేడం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉచిత చదువు కావాలంటే ఏమంటారు, మంచోళ్ళని కూడా ఖరాబ్ చేసే రాజకీయం ఉన్నది. మన దేశం మనం ఖరాబ్ చేస్తలేము కానీ ఫస్ట్ అయితే మనమే ఖరాబ్ చేస్తున్నాం. దేశాన్ని ఫస్ట్ మనమే ఖరాబ్ చేస్తున్నాం. అది తప్పు మనం చేస్తున్నాం. అది వాళ్ళు ఇస్తున్నారు, మనం వేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఇక మారాలంటే ఏం చేయాలంటే ఎట్లా తెలుస్తుంది? అప్పుడు మనం మంచిగా ఉండాలి. అప్పుడు మనం మంచిగా ఉంటేనే ఏదన్నా అవుతుంది. ఇప్పుడు రాజకీయంలో ఉన్నారు, ఎవరైనా గెలుస్తారు. ఎవరైనా గెలిచిర్రంటే మనం ఉంటేనే వాళ్ళు గెలుస్తున్నారు. కానీ మనం ఉన్నన్ని రోజులు వాళ్ళు గెలిచిన దాకా మనం వెనక పడతారు. వాళ్ళు గెలిచినాక మనం లెక్క చేయరు. అప్పుడు మనం దగ్గర పోయినామనుకో, గెలవక ముందు దగ్గర పోతే వాళ్ళు రమ్మంటారు. అదే గెలిచినాక దగ్గర పోయినామనుకో తన్నేలో పడతారు. ఇది రాజకీయం. ఈ రోజు అయితే పర్వాలేదు మేడం, మంచిగా ఉంది. గత రోజుల కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇక మోడీ అంటే గతంలో ఉన్నది, దాంతోపాటు ఇది ఒకటి. మోడీ అనే అంశం అది ఒక భాగం. మోడీ అనే భాగం ఒకటి, ఇది ఒకటి. 15 ఆగస్టు అంటే ఇది రెగ్యులర్గా అందరు చేసుకునేది. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు కొంచెం గొప్పగా. అవునవును. అది ఆయన యొక్క బాధ్యత. ఎందుకంటే మనకు మోడీ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఒక హక్కు. అది మనకు అంతే తప్ప ఆయన చేసినా కూడా ఏం లేదు. సంతోషం అంతే. మన మోడీ కాబట్టి చేసింది అనుకుందాం, సంతోషం. ఆయన చేయాల్సిన బాధ్యత. మన కోసం ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నాము అంటే మన కోసం బార్డర్లో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తారు. ప్రాణార్పణలు అయితే ఉంది, వాళ్ళ ఫ్యామిలీలను వదులుకొని చేయడం అయితే ఉంది. సో దాని ద్వారా మీరు జవాన్లకి ఏమైనా ఈ స్వాతంత్రం సందర్భంగా? అంతేగా మేడం. ఇప్పుడు వాళ్ళు భార్య పిల్లలు వదిలిపెట్టుకొని పోయి బార్డర్లో మన కోసం త్యాగం చేస్తారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మామూలుగా అదే
అవును అవునవునవును వాళ్ళకు మంచి స్ఫూర్తి అన్నట్టు మనకు వెరీ మంచిగా. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు. సరే. నా పేరు శ్రీనివాస్ అండి. యాజ్ ఎ స్టోర్ మేనేజర్. శ్రీనివాస్ అండి నా పేరు. ఇక్కడ ఏంటంటే యాజ్ ఎ స్టోర్ మేనేజర్. సార్ ఇప్పుడు మన దేశంలో 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా. సో మనకు స్వాతంత్రం వచ్చినందుకు అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి? ఈ అన్ని సంవత్సరాల కంటే ఈ ఇయర్ ఒకటి స్పెషల్గా ఒక పండగలాగా జరుపుకుంటున్నారండి. ఇంతకుముందు అంత హైలైట్ చేయకుండే, బట్ ఇప్పుడు మాత్రం చాలా ఒక ఈవెన్ ఒక మంచి ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్ లాగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ ప్రతి ఒక్కరు జెండా ఎగరేయడం, ప్రతి ఇంట్లో కూడా ఈవెన్ మా నీరుస్లో సంబంధించి ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రతి స్టోర్లో కూడా ఇండివిజువల్గా ఎవరికి వారు ఒక పండగలాగా జరుపుకోవడం జరుగుతుంది. సో స్పెషల్గా నీరుస్లో ఒక ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు ఒక కుర్తీస్ కూడా రెడీ చేయడం జరిగింది. సో స్పెషల్గా కస్టమర్స్ గురించి తిరంగా జెండా అని. సో దాని గురించి సో మీ స్టోర్లో ఎలా సెలబ్రేట్ చేశారు ఫెస్టివల్? సో చాలా టూ మచ్ అండి. సో అందరితో స్టాఫ్తో కలిసి చూడండి, అన్ని మ్యానిక్యూన్స్ కానీ ఏవైనా సరే చాలా చేంజెస్ ఉన్నాయి మీకు. అన్ని ఈవెన్ జెండాస్ పెట్టడం కానీ, సో స్టాఫ్ అందరం కలిసి చాలా హ్యాపీగా ఫీల్ ఒక పండగలాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి మన కోసం దేశ బార్డర్లో ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అవుతుంది, ఫ్యామిలీలను వదిలేసి వెళ్తూ మన కోసం ఫైట్ చేస్తున్నారు. అవునండి. సో జై జవాన్ జై కిసాన్ అన్నారండి. జై వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. సో వాళ్ళు అక్కడ అంతా కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం అంతా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సో ఏదేమైనా జై జవాన్. భారత్ మాతాకి జై. జై జవాన్. 75వ భారత స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా చైతన్యపూరి పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్ గారి మాటలలో. హలో సార్, మేము B3 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం సార్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మన దేశంలో 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మోడీ గారు ప్రవేశపెట్టిన తిరంగా ర్యాలీ అయితే ఉంది, ఇంటింటికి జెండా అయితే ఉంది. సో దాని గురించి మీ అభిప్రాయం ప్రేక్షకుల గురించి చెప్తారు? చైతన్యపురి వాసులందరికీ నా యొక్క నమస్కారాలండి. తెలంగాణ ప్రభుత్వం మరియు మా గౌరవనీయులైన కమిషనర్ గారు మహేష్ భగవత్ IPS గారు ఆదేశానుసార ప్రకారంగా వజ్రోత్సవాలు తెలంగాణ భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలను మనం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా రేపు మాస్ సింగింగ్ కార్యక్రమం దాదాపు 30 ప్రదేశాల్లో మేము పెడుతున్నాం. పెద్ద ఎత్తున అల్కాపూరి కాలనీలో నిర్వహించడం జరుగుతుంది. అట్లే గౌరవ ప్రధాని గారు కూడా వజ్రోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు పెట్టారు. అవి కూడా మేము ఫాలో అవుతున్నాము. రేపు మాస్ సింగింగ్లో ప్రజలందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయగలరని చెప్పి మనవి. మరియు అట్లే 18th రోజున గేమ్స్ ఫైనల్ చేసి ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ అవి గేమ్స్ నిర్వహించి మా గౌరవనీయులైన కమిషనర్ గారి చేతుల మీదుగా ఫైనల్ వచ్చిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. మాస్ సింగింగ్ అలకాపురి కాలనీ జంక్షన్. లేదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. స్కూల్ చిల్డ్రన్, పెద్దలు, కాలనీ వాసులు, ట్రాఫిక్ యూజర్స్, పబ్లిక్, పెడెస్ట్రియన్స్ ఎవరైనా పాల్గొనవచ్చు. 11:30. సార్, ఇన్ని సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు అవుతుంది కదా మనకు స్వాతంత్రం వచ్చి. సో స్వాతంత్రం రాకముందుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనలో చైతన్యం ఎలా ఉంది?
నాకు 49 ఇయర్స్ అండి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికి చూస్తే చైతన్యం చిన్న ఉన్నప్పటికంటే ఇప్పటికి చాలా అవేర్నెస్ అనేది పబ్లిక్లో స్వతంత్రం గురించి, దేశం గురించి అభిమానం ఎంతగానో పెరిగిపోయింది. చిన్నప్పుడు ఇంత లేదు. ప్రస్తుతం చిన్నపిల్లగాడి నుంచి మొదలుకొని సీనియర్ సిటిజన్ వరకు కూడా దేశభక్తి, దేశం పట్ల భావన అన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఇది వెలకట్టలేనంతగా, చెప్పలేనంతగా ఇంక్రీజ్ అయ్యాయండి. ఓకే సార్, అలాగే చూసినట్లయితే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్లలో మీ పాత్ర అంటే డిపార్ట్మెంట్ పాత్ర అయితే ఉంది, దేశంలో జవాన్ల పాత్ర అయితే ఎంతవరకు ఉంటుంది? సిటిజన్స్, మన దేశ సిటిజన్స్ అందరూ కూడా ఇంకా దేశం పట్ల భావన, అంకిత భావన పెరగాలని చెప్పి మేము ముందుండి మా రాష్ట్ర ప్రభుత్వ సలహాల మేరకు ముందుండి మేము అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. యూనిఫామ్ సర్వీస్ కాబట్టి పబ్లిక్ ఇంకా అట్రాక్ట్ అవుతారు, పోలీసుని చూసి ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాల్లో 70వ స్వాతంత్ర వజ్రోత్సవాలు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి మేము అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నామండి. సార్, ఇప్పుడు మీరు అంటే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి? అందరూ విఐపీస్ రెసిడెన్సెస్ కానీ ఆఫీసెస్ కానీ కవర్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ దగ్గర కూడా పెట్టాము. ఇప్పటివరకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చైతన్యపురి పిఎస్ పరిధిలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ఓకే సార్, ఒక 10 సంవత్సరాల క్రిందట చూసినట్టయితే ఇప్పటి డిపార్ట్మెంట్ సర్వీస్కి అప్పటి డిపార్ట్మెంట్ సర్వీస్కి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ వచ్చింది. సో దాంట్లో బాధ్యత ఎవరిది సార్? దీంట్లో బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి, మా కమిషనర్ గారిది, ఇంకా ఉన్నతాధికారులది. ఎందుకంటే ఇంతకుముందు యాటిట్యూడ్ చేంజ్, మేమే బాస్లము, పబ్లిక్ మా సర్వెంట్ అనే యాటిట్యూడ్ నుంచి పబ్లిక్లే మా బాస్లు, మేము సర్వెంట్స్ అనే యాటిట్యూడ్కు మేము షిఫ్ట్ అయిపోయాం ఆల్రెడీ. దీనికి తోడు మా ఉన్నతాధికారులు తెచ్చిన వివిధ రకాల టెక్నాలజీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సీసీ కెమెరాలు అయితేనేమి, చాలా యాప్స్ అయితేనేమి, హ్యాక్ ఎస్ఓఎస్ లాంటి యాప్స్ అన్నీ కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. మా యాటిట్యూడ్ చేంజ్కు ఇవి కూడా ఒక కారణం అండి. ఓకే సార్, ఈ దేశ పౌరుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. థ్యాంక్ యూ అండి.